ఒక 15 కుటుంబాలకు సంబంధించిన ల్యాండ్ కబ్జా చేశారని చెప్పేసి వాళ్ళు మహిళ ఆ కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ చేశారు లోకేష్కి. అసలు పెద్దిరెడ్డి ఇవాళ రామచంద్రారెడ్డి ఏంటి అతను అసలు ఆ రాయలసీమలో పుంగనూరులో అదే కదా మదనపల్లి ఆ ఫైళ్లు తగలబెట్టిన కేసు అన్నమాట. ఆ ఫైళ్లు తగలబెట్టినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి వెంటనే సీరియస్ అయిపోయి డీజీపీని రవిశంకర్ అయ్యన్నాన్ని హెలికాప్టర్లో పంపిస్తే ఆ హెలికాప్టర్ నాది నువ్వు ఎలా పంపిస్తావంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎందుకు అంత గగ్గోలు పెట్టడం? అక్కడ ఫైళ్లు కాలబెట్టారు. అక్కడ ఏంటి, అది కేవలం అది ఎస్టేట్ ల్యాండ్స్, జమీందారీ భూములు అవి. అక్కడ రాగాలపల్లి అనేటటువంటి ఆ జమీందారీ భూములు 1000 ఎకరాలు కబ్జా, కంప్లీట్ ఒక ఫ్యామిలీ. ఏది పెద్దిరెడ్డి కుటుంబము, ఆయన యొక్క బినామీలు, ఆయన అనుచరులు. 1000 ఎకరాలు అంటే 14 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారంటే 5 ఏళ్లలో. అసలు వీటన్నిటిపైన ఇవాళ నిగ్గు దేల్చాలా? ఇంత మరి జరగాలంటే, బాధితులకు న్యాయం జరగాలంటే, 5 ఏళ్ల అక్రమాలు బయటకు రావాలంటే ఇవాళ బ్రిజిలాల్ సిట్ని మొత్తం మాఫియా డీల్స్కి వర్తింపజేయాలి. సరిపోతుందంటారా ఒక సిట్? ఇంకా వేర్వేరు సిట్లు వేసి ఇక వీటికన్నా కూడా మొత్తం మాఫియా డీల్స్ అన్నీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తేవాలి. రైట్. జ్యోత్స్న గారు నమస్తే. నమస్కారం మేడం. ఏం చెప్తారంటే ఈ బియ్యం మాఫియా దీనికి సంబంధించే సిట్ కాదు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి చాలా అంశాలు, ఈ లిక్కర్ కావచ్చు, మైన్, అన్నిటికి సంబంధించి కూడా ఈ సిట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించాలి. ఖచ్చితంగా చాలా అవకతవకలు జరిగాయి, అందరికి తెలిసిన విషయమే. కానీ లోతులో పూర్తి డీటెయిల్స్ అయితే సేకరించాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు?